Hello everyone, I am Dr. Praveen Gopuraju, consultant spine surgeon in Hyderabad. చాలా మంది పేషెంట్స్ మా దగ్గరికి సార్ నడుము నొప్పి ఉంది, L4 ఎంఆర్ఐ తీస్తే L4 L5 లేదా L5S1లో ప్రాబ్లమ్ ఉంది అన్నట్లు వస్తూ ఉంటారు. చాలామంది అడుగుతారు ఎందుకు సార్ ఇక్కడే ఎక్కువ వస్తుందని. ఈరోజు దాని గురించి మాట్లాడుకుందాం. మనం నార్మల్లీ స్పైన్ అన్నది సర్వైకల్ నుంచి కింద లంబార్ వరకు ఉంటుంది. మన నడుము భాగాన్ని లంబార్ అంటాం, అంటే L1 నుంచి L5 వరకు ఉంటుంది. దాని కింద సేక్రమ్ స్టార్ట్ అవుతుంది. సో మనం నుంచున్నప్పుడు కానీ నడిచేటప్పుడు కానీ మన బరువు అంతా స్పైన్ నుంచే పాస్ అవుతుందన్నమాట. మనం చూసుకుంటే కనుక L4 L5 అండ్ L5S1 అన్నది మన ఒక బిల్డింగ్కి ఫౌండేషన్ లాగా అతి కింద ఉంటుంది. సో మోర్ వెయిట్ బేర్ చేస్తూ ఉంటుంది అనమాట. రెండోది ఏంటంటే మనం మూమెంట్స్ చేసేటప్పుడు, అంటే వంగేటప్పుడు కానీ ముందుకి సైడ్కి వంగేటప్పుడు 80% మూమెంట్ మనకి L4 L5 L5S1 మధ్య ఆ రెండు డిస్కుల్లోనే వస్తుంది. సో ఈ రెండు అరుగుదల అన్నది కంపేర్ టు వేరే చోట్ల చూసుకుంటే ఎక్కువ ఉంటుంది, త్వరగా అవుతుంది. కొన్ని కండిషన్స్ ఉంటాయి, అంటే మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాము బాగా సిట్టింగ్ జాబ్స్ చేసే వాళ్ళల్లో, అంటే ఐటీ జాబ్స్ కానీ లేదా లారీ డ్రైవర్లు లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ కానీ డ్రైవింగ్ చేసేవాళ్ళు కానీ లేదా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ ఎక్కువసేపు కూర్చున్నప్పుడు ఏమవుతుందంటే మనం అనుకున్నట్లు ఈ లోడ్ అన్నది ఎక్కువ పడి త్వరగా అది అరిగిపోతూ ఉంటుంది. రెండోది ఏంటంటే వంగి చేసే పనులు, బాగా బరువు పనులు చేస్తారు కొంతమంది ఫార్మర్స్, వ్యవసాయం చేసే వాళ్ళల్లో మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాం. మాకు వచ్చే ఎంఆర్ఐలు కానీ ఎక్స్రేలు కానీ వ్యవసాయం చేసే వాళ్ళల్లో బాగా అరిగిపోయి ఏజ్కి మించి అరిగిపోయి కనిపిస్తూ ఉంటాయి. రెండోది ఏంటంటే జిమ్కి వెళ్ళేవాళ్ళు ఏంటంటే సరిగ్గా వెయిట్స్ ట్రైనర్స్ సరిగ్గా ట్రైన్ చేయకపోయినా లేదా ట్రైనర్స్ లేకుండా సొంతగా చేసుకున్నా కూడా సరిగ్గా ఎత్తనప్పుడు ఏంటంటే మనం బాగా ఎక్కువ అరుగుదల అనేది చూస్తూ ఉంటాం అనమాట. సో ఇలాంటివి మనం L4 L5 L5S1 దగ్గర చూస్తాము. మూడోది ఏంటంటే ఎక్కువ ప్రెగ్నెంట్ ఉమెన్లో అది థర్డ్ ట్రైమిస్టర్లో ఏమవుతుందంటే మన బాడీ సెంటర్ ఆఫ్ గ్రావిటీ అన్నది ముందుకు జరిగి, బికాజ్ అబ్డామిన్ అన్నది కొంచెం ఎక్కువ రావటము అండ్ సడన్గా వెయిట్ పుట్ ఆన్ అవటం వల్ల వాళ్ళల్లో కూడా రెగ్యులర్గా చూస్తూ ఉంటాము. వీటన్నిటికీ ఈ జరగటం అన్నది కామన్గానే ఉంటుందండి, కానీ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకొని మనం అర్థం చేసుకొని జాగ్రత్తలు తీసుకుంటే ఏంటంటే ఇది మరీ సిమ్టమ్స్ వచ్చేంత ప్రోగ్రెస్ అవ్వకుండా ఉంటుంది. సో ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ క్యూర్. ఈ ఒక్కటి మనం గుర్తుంచుకుంటే ఏంటంటే మన నడుము నొప్పి నుంచి దూరంగా ఉండడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. థ్యాంక్ యూ.